హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మి అండి. ఈరోజు మీకు తలకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇదిగోండి, ప్యాన్ పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత ఒక చిన్న గ్లాస్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. 1 కేజీ కర్రీకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి వేసేసాను. ఇదిగోండి ఇలా వేపుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా నీట్గా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలండి. ఫుల్ ఫ్లేమ్ పెట్టుంటే మాడిపోతాయి ఉల్లిపాయలు, అందుకని మీడియం ఫ్లేమ్లోనే చేశానండి. ఇదిగోండి ఆనియన్స్ కలర్ మారిపోయినాయండి. ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇదిగోండి ఇలా అనమాట. మళ్ళీ వేయించుకోవాలి, కొంచెం అలా తిప్పేసుకుంటే నీట్గా వేగిపోతుంది. చక్కగా ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించాలి. ఆనియన్స్లో మొత్తం అంతా కలిసిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోతుంది. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న కర్రీని వేసేసుకోవాలి. ఫస్టే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి, మళ్ళీ మిస్ చేసుకోకండి. ఇదిగోండి ఇలా ఆల్మోస్ట్ నేను ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుంచాను, తొందరగా మీకు వీడియో చూపించాలి అనేది. ఇదిగోండి మొత్తం అంతా కర్రీ వేసేసానమాట. ఇప్పుడు మొత్తం కలపెట్టేసుకోవాలి, నీట్గా కలపెట్టేసుకోవాలి మొత్తం. ఇందులో వాటర్ ఉంటుందండి, ఆ వాటర్ అంతా పోయే వరకు మనం కొంచెం అలా వదలాలన్నమాట. వదిలేసి మొత్తం కలపెట్టేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఉప్పు కారం అన్నీ వేయకూడదండి. ఇప్పుడు వాటర్ పోయేదాకా 1 నిమిషం ఆగాలండి. వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి 1/2 స్పూను పసుపు వేసుకున్నానండి. పసుపు వేసిన తర్వాత మళ్ళీ కారం 4-5 స్పూన్స్ వేసుకోవచ్చండి. కారం మీ ఇష్టం, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువగా కావాలి స్పైసీగా అనుకునేవాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసేసుకొని మొత్తం అంతా నీట్గా కలపెట్టేసుకోవాలండి. ఇది ముక్కలకి బాగా పట్టేలాగా తిప్పాలన్నమాట. ఇప్పుడు గసగసాలు, ధనియాలు, బాదం, జీడిపప్పు అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇదిగోండి పేస్ట్ అయిపోయింది. ఈ పేస్ట్ కూడా ఈలోపు పట్టేస్తుంది కదండి. ఈలోపు మనం పేస్ట్ చేసుకుంటే అది కూడా దానిలో వేసేసుకోవచ్చు. మనం ఇది రెడీ చేసుకునే లోపు ముక్కలకి ఉప్పు కారం అంతా పట్టేస్తుందండి. మసాలా రెడీ అయిపోయి దాంట్లో వేసేసాను అనమాట. ఇప్పుడు దీన్ని కూడా ముక్కలకు పట్టించేయాలి. ముక్కలకి నీట్గా పట్టేసింది చూసారా చక్కగా. ఇప్పుడు మనం ముక్కలు మునిగే వరకు వాటర్ పోయాలండి. ఈ కూర కొంచెం లేట్గా ఉడుకుతుంది కాబట్టి, కొంచెం పల్స్గా చారులాగా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నానండి. ముక్కలు మునిగే వరకు పై వరకు వాటర్ పోసుకోవాలి. ఇది ఇలాగనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇలా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మూత పెట్టేస్తే ఫస్టే పొంగు వచ్చేస్తుందండి. అందుకని కొంచెం ఒక పొంగు అయిన తర్వాత ఒకసారి కలపెట్టేసేసుకొని మూత పెట్టుకోవాలి. ఇదిగోండి 1/2 అవర్ అయిపోయింది, ఉడికిపోయింది. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే అండి ఈ కర్రీ అంతా. ఇది అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఇంకొక వీడియో కూడా చూపిస్తానండి. ఇదిగోండి గరం మసాలా 1 స్పూను, కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడే కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలపెట్టేసుకోవాలి. మటన్ కర్రీ లాగా చిక్కగా అలా చేసుకోకూడదండి, ఇది కొంచెం పలసగానే చేసుకోవాలి. వర్షాకాలంలో కొంచెం జలుబులు అది ఇది ఉన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో ఈ కర్రీ ఎప్పుడు వేడిగానే వేసుకొని తినాలండి. నాన్ వెజ్ అనేది చాలా టేస్ట్గా అనిపిస్తుంది. వర్షాకాలంలో అయితే ఎప్పుడు వేడియే తినాలండి, చల్లటి అసలు తినకూడదు. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఫుడ్ పార్క్ అని మొన్న మహబూబ్ నగర్ వెళ్ళామండి మేము. అక్కడ లంచ్ కాగాము, చాలా బాగుంది. ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి
కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కర్రీ సర్వ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. మా ఇంట్లో కారం కొంచెం ఎక్కువ ఇష్టపడతారండి, అందుకని నేను కొంచెం కారం వేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోండి. గరం మసాలా కూడా ఒకసారి మీకు వీడియో పెడతానండి, చూడండి. ఎప్పుడైనా రెడీ చేసి వీడియో పెడతాను. గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. రైస్లో వడ్డించేసుకుందాము. అయిపోయింది. ఫుడ్ పార్క్కి వెళ్ళిపోదామండి ఇప్పుడు. ఇదిగోండి ఫుడ్ పార్క్, మహబూబ్ నగర్ డిస్టిక్లో ఫుడ్ పార్క్ అనేది ఉంది. ఆ రోజు ఫుల్ వర్షం అండి, అయినా సరే నేను మీకోసం ఇది పార్క్ హోటల్ అంతా చాలా బాగా వెరైటీగా ఉంది, చాలా బాగా నచ్చింది అనేసి మీకు చూపిద్దాం ఒక ఐడియా అనేసి పెట్టాను అనమాట. చూపిస్తున్నాను, చూద్దాం రండి. చూసారా ఎలా ఉందో పార్క్. అన్ని పిల్లల్ని తీసుకొని వెళ్తే పిల్లలు ఇంకా అసలు మీరు పట్టుకోవాల్సిన పని లేదు, వాళ్ళే ఆడుకుంటారు. అంత చక్కగా అన్నీ ఉన్నాయి ఇక్కడ పిల్లలు ఆడుకునే, ఎంజాయ్ చేయడానికి. చాలా అంటే చాలా బాగుందండి. లోపల ఇది చుట్టూ ట్రైన్ లాగా ఉంటుందండి. ట్రైన్లో బొమ్మలు కూడా పెట్టున్నారు వీళ్ళు. చాలా వెరైటీగా ఉందండి, నేను ఎప్పుడూ చూడలేదు ఇలాంటి హోటల్ అనేది. మేమైతే బిర్యానీ ఆర్డర్ చేసామండి. మా ఇంట్లో మా పిల్లలకి మాకు భలే నచ్చిందండి ఈ హోటల్. ఎప్పుడైనా అటు వెళ్తే ఒకసారి విజిట్ చేయండి. ఇదిగోండి బిర్యానీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది బిర్యానీ.